అంటే ఆర్యాలో ఒక చిన్న సీన్ లో కూడా కనిపిస్తారు మీరు, వేణు శ్రీరామ్ గారు. సో మీకు ఎప్పటి నుంచి వచ్చింది ఇంట్రెస్ట్ అంటే ఇండస్ట్రీ వైపు రావాలి అని? అంటే పాలకొల్లో ఎప్పుడు కూడా సినిమా అనేది అక్కడ ఎప్పుడు ప్రత్యేకం. ముగ్గురులో ఉన్న మెయిన్ కనెక్షన్ పాలకొల్లు. అదేలేండి. డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు మొదలెట్టారు సార్? వెస్ట్ గోదావరిలో ఆల్మోస్ట్ చాలా ఫిల్మ్స్ చేశారు కదా వెస్ట్. ఆర్య సినిమా ఫస్ట్ సినిమా మా అందరికి. మీరు మారుతి గారు మారుతి గారు ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ అందరం కలిపి, అంటే రాజు గారి కంపెనీ మీద నుంచే మేము ఇన్వెస్ట్ చేసాం. సార్ డిస్ట్రిబ్యూషన్ లో ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు, అప్పటి నుంచి ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? మీరు కూడా పలు సందర్భాల్లో చెప్పారు కొంచెం డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉన్నాయి అదే చాలా సార్లు చెప్పారు. ఓకే. ఈవెన్ ఇప్పుడు నా సంస్థ కూడా లాస్లోనే ఉంది. పెద్ద పెద్ద సంస్థలు కూడా థియేటర్స్ వదిలేస్తున్నాయి. ప్రొడక్షన్ కాస్ట్ బీభత్సంగా పెరిగింది, ఒకప్పట్లో లేదని. సో అంత కంట్రోల్ చేద్దాం అనుకున్న ప్రొడ్యూసర్స్ ఆ సమ్మె కూడా చేశారు. బట్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? యూనిటీ లేకపోవడం ప్రొడ్యూసర్స్లో. సార్ ఇప్పుడు అరవింద్ గారు, రాజు గారు, సురేష్ బాబు గారు తలుచుకుంటే అయిపోతుంది కదా. సో వాళ్ళు అరవింద్ గారు కానీ అరవింద్ గారు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటే ఇక్కడ ప్రొడ్యూసర్సే థియేటర్స్ ఓనర్స్ కింద ఉన్నాం, ప్రొడ్యూసర్సే డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు, ఎన్నిటిలో ఉన్నారు. కాబట్టి అటు నుంచి పెడితే ఇటు ఓటీటీ ఇన్కమ్ లాస్ అవుద్దేమో అని చెప్పి జరగబోయి ఇప్పుడు ఏమైంది, మొత్తం తీసుకెళ్ళి చేతిలో పెట్టారు. ఇప్పుడు వాళ్ళు డిక్టేట్ చేస్తున్నారు. ఒక పెద్ద సినిమా వచ్చింది, ఆ సినిమా ఓటీటీ డీల్ అయిపోయింది. సో వాళ్ళు చెప్పిన డేట్ మిస్ అవ్వకుండా ఉండడానికి వీళ్ళు 1 వీక్ ముందు కూడా షూట్ చేసి రిలీజ్ చేయాల్సి వచ్చింది. సో ఇలాంటప్పుడు కొంచెం క్వాలిటీ మిస్ అవుతుంది, కంటెంట్ కూడా కొంచెం చుట్టేసినట్టు అయిపోతుంది కదా సార్. అవును సార్, దే ఆర్. సో 2 ప్లాట్ఫామ్స్ చూసుకున్నా కూడా మ్యాక్సిమం ఎంత 75 మూవీస్ నుంచి అవసరం లేదు వాళ్ళకి సినిమాలో. ఇక్కడ ఎన్ని ప్రొడ్యూస్ అవుతుంటాయి సంవత్సరానికి వచ్చినప్పుడు? అదే ఇప్పుడు బన్నీ గారు కూడా పుష్పకు సంబంధించి 100 నుంచి 150 లోపు తీసుకుంటున్నారని. సార్ ఇప్పుడు పుష్ప December 6th అని వేశారు, మధ్యలో షూటింగ్ ఏదో డిలే వచ్చింది, సమ్ ఇష్యూస్ జరిగినాయి. ఇప్పుడు December 6th 5th అరవింద్ గారు కూడా ఎదురుగా ఉంటే ఒక మిస్టేక్ చేస్తాను నేను 20 years బ్యాక్, బన్నీ అడ్డంగా నిలబడిపోయాడు. సో నేను వెళ్ళిపోవాలి అసలు గీతా ఆర్ట్స్ నుంచి అని. అరవింద్ గారు ఇప్పుడు ఇంటర్వ్యూలో అంటే ఇంటర్వ్యూలోకి వచ్చి కొడతారు. కొంచెం నెగిటివిటీ ఉన్నప్పుడు బన్నీ గారి దగ్గర కానీ మీ దగ్గర కానీ డిస్కషన్ ఏమైనా ఉంటుంది సార్ నెగిటివ్? సో ఈయన ఒపీనియన్ ఏంటనేది హీఈస్ ఆల్వేస్ క్లియర్. అది నేనైనా వాళ్ళ ఫాదర్ అయినా కూడా హీ ఆల్వేస్ టెల్స్ వెరీ క్లియర్. లైక్ ఏంటి సార్, బన్నీ గారు ఆఫీసు కన్స్ట్రక్షన్ చేస్తున్నారని విన్నాను, ఇల్లు ఆఫీస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీస్, చాలా ఇంటీరియర్ కానీ అదిరిపోతుందని విన్నాను. డిజైనింగ్ అప్పుడు ఎప్పుడు చూసాను, ఇప్పుడు 2 years బ్యాక్. ఓకే. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీస్ అవుతుంది సార్. రీసెంట్గా అదే ఇప్పుడు ఎలక్షన్స్లో మీరు ఉన్నారు కదా పబ్లిసిటీ సైడ్, జనసేనకు సంబంధించి సపోర్టివ్గా, ఎంత ఖర్చు పెట్టారు సార్ అసలు? ఒక టైంలో మీరు యాక్టివ్గా ఉంటున్నారు, ఎమ్మెల్యేగా కూడా కంటెస్టెడ్ చేస్తారు అవి అని వినిపించినాయి. నా టార్గెట్ వచ్చి సార్ ఆయన్ని చాలా దగ్గర నుంచి చూసుంటారు కదా, ఆయన ఐడియాలజీ కానీ ఆయన జనాల గురించి పోరాటం చేసే విధానం కానీ అవన్నీ కొంచెం ఉంటాయి కదా, అవి కాకుండా ఇంకా మీకు బాగా ఆయనలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? అందుకని ఆయన ఎప్పుడు చూసినా కూడా నాకు ఏమంటారు దాన్ని, ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది, ఫ్యాన్ బాయ్ అనుకోవచ్చు అంతే. ఓకే. బన్నీ గారు లైనప్ ఏంటి సార్? మీరు మొన్న కూడా అన్నారు ఏదో ఈ నెలాఖరికి వచ్చేస్తుందని. బన్నీ గారిది కొరటాల శివ గారి కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ చేశారు, ఒక సముద్రం దగ్గర నిలబడి సంథింగ్ అనౌన్స్ చేశారు ఆ ప్రాజెక్ట్. సో ఆ కథే ఇప్పుడు దేవరా అంటారా? అప్పుడు ఆ రోజు యాక్చువల్లీ ఆ పరశురామ్ గారి విషయంలో ఒక ఇష్యూ వచ్చింది, సంథింగ్ అరవింద్ గారు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు రేపు పొద్దున, ఒక మీడియా కూడా ఒక లీక్ వదిలారు. కథా ప్రాజెక్ట్ చెప్పుద్ది తప్పితే ఇక్కడ తండేల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మీడియం రేంజ్ చిన్న సినిమాలు కాకుండా ఒక మంచి హ్యూజ్ బడ్జెట్ పెట్టి ఒక సినిమా తీస్తున్నారు. చైతూ మార్కెట్ కన్నా ఎక్కువ పెంచి చేస్తున్నారు. అంటే ఫస్ట్ టైం నాకు తెలిసి చైతన్య గారు అన్నీ వదిలేసి, నేను నాగార్జున గారి అబ్బాయిని లేదంటే ఎన్ని వదిలేసి నేను రాజు అనే ఒక ఫిషర్ మ్యాన్ దీంట్లో ఉన్నామండి అని అంత కిందకి వెళ్ళిపోయాడు. పుష్ప విషయానికి వస్తే పుష్ప గురించి కూడా మీకు తెలిసి ఉంటుంది కదా, ఇప్పటివరకు మీకున్న సమాచారం అండ్ కంటెంట్ గురించి ఎలా ఉండబోతుంది సినిమా పుష్ప 2? పగిలిపోద్ది.
అవునా? గట్టిగా పగులుతుంది. మీరు ఏమైనా రషెస్ కానీ షూటింగ్లో ఈ మధ్య ఇప్పుడు ఆ తర్వాత కొంచెం పుష్ప రాజ్